తాతయ్య మంచినీళ్ళు. బాగుండది నాయనా, చాలా బాగుండది. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని నాకన్నా నీకు నీ మనవడే ఎక్కువైపోయినాడా? దాంట్లో డౌట్ ఏముంది మమ్మీ? తాతయ్య ఎప్పుడు ఆ వెంకీనే కదా సపోర్ట్ చేస్తాడు. వెంకీ ఏం పరాయివాడు కాదు కదా. నాయనా, మ్యాగీ కూడా నీ మనవరాలే. మమ్మల్ని ఓడించి ఆ వెంకీని గెలిపిస్తే ఏమొస్తాది నీకో? చూడఖిల, నేనెప్పుడూ మన రెండు కుటుంబాలు కలిసి ఉండాలని అనుకున్నాను. అంతే తప్ప ఒకరు గెలవాలి ఇంకొకరు ఓడాలి అని నేనెప్పుడూ అనుకోలేదు. అది జరగదు నాయనా, ఎప్పటికీ జరగదు. ఇప్పుడు కూడా మేము 5th క్లాసు చూపించి పంపిస్తా ఉంటే నువ్వే 9th క్లాసు చూపించి వాణ్ణి ఆపించి యూనియన్ లీడర్ని చేయాలని చూస్తుండావు. అది కాదు పెద్దమ్మా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ బావకి బాగానే తెలుసు కదా. ఏందే, నీక్కూడా నోరు లేస్తా ఉండదు ఈ మధ్య? మతిగాని పోయుండదా? మీ బావ గురించి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉండావు. అఖిల, ఏంటి నువ్వు చేస్తున్న పని? నా మనవడి మీద కోపం పద్దు మీద ఎందుకు చూపిస్తున్నావు? అయినా నా మనవడికి నేనేమీ చెప్పలేదు. వాడేం తెలియని పిచ్చివాడు కాదు. ఈ ఎలక్షన్స్ లో వాడు గెలుస్తాడు. నేను గెలవనివ్వను తాతయ్య. అమ్మా మ్యాగీ, జనం మెచ్చిన వాడే నాయకుడు, జనంలో నుంచి వచ్చిన వాడే లీడరు. అక్కడ ప్రతి ఒక్కడికి వెంకీ కావాలి. అట్టానా నాయనా? అయితే వాళ్ల నోటితోనే వెంకీని వెళ్లిపోమ్మని చెప్పిస్తా. నువ్వట్టా చూస్తా ఉండు. అది జరగదఖిలా. అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని నువ్వనుకున్నా చివరికి జరిగేది నా మనవడనుకున్నదే. పద్దు, పదమ్మా, పదమనవడా. భద్రం,